అదే విధంగా మన హిందీ పండిత్ ఇదానంద రెడ్డి సార్, బిల్లి దూద్ నహి పీతి, పిల్లి పాలు తాగదు ఎందుకు తాగదో తెలియదు. ఒక సంవత్సరం అంతా వెయిట్ చేశాను సార్ అది తెలుసుకోవడానికి. మొత్తం చదవమంటేనే మరి రాదు హిందీ. మీరు ఏమో చెప్తారు ముందు ఆ క్లాస్ చెప్పండి సార్ అంటే, బిల్లి దూద్ నహి పీతి అనేది ఒక రివైవల్ చేయడానికి ఒక 1 year టైం పట్టింది సార్ మీరు. సో అట్లాగే మీరు సెకండ్ పీఈటీ కూడా అనొచ్చు. సెకండ్ పీఈటీ కాదు, ఒకనొక టైంలో ఫస్ట్ పీఈటీ కూడా అన్ని రకాల గేమ్స్ లో హెల్ప్ చేసి అందరిని ప్రోత్సహించినటువంటి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రెండు 2012 అయిపోయింది. ఏమైపోయింది? సంవత్సరం అయిపోయింది. కరడుపల్లిలో నా చివరి ఎస్ఎస్సీ బ్యాచ్ అయిపోయింది. టీచ్ చేసినటువంటి ఒక్క నిమిషం, నాకు కొద్దిగా అత్యవసర పని ఉండడం మూలంగా నేను వెళ్ళాల్సి వస్తుంది. అన్యదా భావించదు. ఓకే, అందుకే ఎన్ని పనులున్నా వచ్చారు. ఏమైపోయింది? 2011-12 బ్యాచ్ అయిపోయింది. లాస్ట్ ఆ బ్యాచ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి, అంటే నా ఈ పాఠశాలలో నా టీచింగ్లో చివరి ఎస్ఎస్సి బ్యాచ్ ఇది. వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైనటువంటి మన పాఠశాల, అంటే మనం చదువుకున్నప్పుడు, నేను చదివినప్పుడు, మీరు చదువుకున్నప్పుడు ప్రధానోపాధ్యాయులు లింగన్ సార్ గారు, ద డైనమిక్ లీడర్. ఎందుకో మీ అందరికి తెలుసు. వారితో పాటు సహ ఉపాధ్యాయులు, హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలకు ఆశీర్వాదాలు. కరడుపల్లి అని చెప్పగానే ఒక రకమైన అనుభూతి. ఎందుకు? ఎక్కువ కాలం పనిచేసి లేదు, ఇప్పుడు నేను ప్రస్తుతం పాఠశాల ఏదైతే పనిచేస్తున్నాను అక్కడ 14 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నాను. అది ఎక్కువ కాలం కాదు. ఇక్కడ పనిచేసింది 6.5 సంవత్సరాలు. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ. ఒక ఉపాధ్యాయుడి జీవితం లోపల ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది ఫస్ట్ అపాయింట్మెంట్. ఒక టీచర్గా, ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఒక స్కూల్లోకి వస్తున్నామంటే ఇంటి నుంచి బయలుదేరి నుంచి ఇక్కడికి వచ్చి అందరినీ కలిసేంత వరకు ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక తీపి గుర్తులు అనేవి ఉంటాయి. ఆ రోజు నేను బైక్ నడిపిస్తూ ఉంటే మా మామ చెప్పినటువంటి విషయాలు కూడా గుర్తున్నాయి ఇప్పటికీ. ఎన్నోసార్లు బైక్ ఎక్కుతాం, వస్తాం, పోతుంటాం. కానీ